రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాసరావు గడప గడపకు ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. గ్రామాల్లో సరైన రోడ్లు కూడా లేవని, ఎన్నికల్లో గెలిస్తే నక్కవాగు మీద బ్రిడ్జి నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీ గెలిచి తీరుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని వేములవాడలో ప్రతి ఒక్క మండలానికి తీసుకొస్తానని వాళ్ళకు మాటిస్తున్నాను. అది కాకుండా పరిశ్రమలు కూడా తీసుకొచ్చి మన యువజనులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ రాబోయే రోజుల్లో మరి కమలం పువ్వుకి ఓటేసి మరి బీజేపీ జెండా వేములవాడలో ఎగిరేస్తే ఖచ్చితంగా వారి వెంటే ఉంటానని వాళ్ళకు మాటిస్తున్నాను. ఒక్కసారి నన్ను గెలిపిస్తే నేను వాళ్ళని గెలిపిస్తా అని 30 తారీఖు రోజు ఒక్కసారి కమలం పువ్వు గుర్తు చేసి నా వెంట ఉంటే వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళ వెంటే ఉంటానని వాళ్ళకు మాటిచ్చి ప్రజలకు మంచి స్పందన ఉంది.